వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. అన్నయ్య, ఈ రాజమహేంద్రి అనే రాజమండ్రిలో ఎంతమంది మహానుభావులు పుట్టారు, ఎన్ని చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలకు సాక్షీభూతం ఈ ఊరు. ఇలాంటి చోట మనకు కుటీరం ఉంటే బాగుంటుంది కదా. నిజంరా, ఇలాంటి చోట మనకు కూడా ఓ కుటీరం ఉండి తీరాల్సిందే. దానికోసం మన ఇరువురం నిర్మాణం ప్రారంభించాల్సిందే. సువర్ణ కుటీరైతే ఇంకా బాగుంటుంది కదా. తదాస్తు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనామ వరానన ఓం నమైతి. బాలు, శ్రీరామరక్ష ఉంటే మట్టి కూడా బంగారం అవుతుందిరా. శిలలు కూడా అద్భుతమైన శిల్పాలుగా మారుతాయి. అందుకు మన శ్రీరామరక్ష స్టేటస్ సింబల్ సామప్రియలే ఉదాహరణ కదా. అన్నయ్య, గత విజయదశమికి శ్రీరామరక్ష ప్రారంభోత్సవానికి మనం ఇక్కడికి వచ్చాం. అప్పటి స్థితికి ఇప్పటి పరిస్థితికి ఎంత మార్పుందో చూసావా ఇక్కడ? ముమ్మాటికి మన శ్రీరామరక్ష స్టేటస్ సింబల్ సామప్రియ భారతదేశంలోనే అగ్రగామి నివాస యోగ్య సముదాయాలుగా మారుతాయి. సత్యం తథ్యం. ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు, పదము కదిపితే ఎన్నెన్ని లయలు. నిజమేరా, ఈ వాతావరణం చూస్తుంటే, ఈ ప్రకృతి పులకిస్తుంటే నిజంగా అలాగే పాట ఊబికొచ్చేస్తోంది కదూ. నాకు కూడా పాడాలనుంది, కానీ గొంతు పాడిస్తున్నావుగా. ఇచ్చేతగా. ఎచ్చోట గోవుళ్ళు తిరిగేనో, అచ్చోట గోకులము వెలసేను. గోమూత్రమెచ్చోట చిందేనో, అచ్చోట గంగోత్రి పారేను. గోమయము ఎచ్చోట అలికేనో, గోకర్ణమచ్చోట వెలసేను. ఇన్ని శుభములు గల్గు ఈ పుడమి తాను, అన్ని సిరులకు ద్వారతోరమయ్యేను. శ్రీ సువర్ణ భూమి శ్రీరామరక్ష అయ్యేను. ఇక్కడ ఇంటి చుట్టూ రహదారుల పక్కన జామ, సపోటా, మామిడి, పనస లాంటి ఫలవృక్షాలు, గులాబీ, సన్నజాజి, బంతి, చామంతి, మాలతి, ఇంకా నందివర్ధన లాంటి పుష్పాల మొక్కలు, ఇంట్లో ఇల్లాలికి వంటింటికి పనికొచ్చే కరివేపాకు లాంటి మొక్కలు, గోమాతకు చాలా ఇష్టమైనటువంటి అవిశ మొక్కలు, ఇవన్నీ కాకుండా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనటువంటి కానుగ, వేప లాంటి చెట్లు. ఇవన్నీ చూస్తుంటే హాయిగా ఈ పచ్చదనం మధ్య ఏదో వనలక్ష్మి ముంగిట్లో ఉన్నట్లేదు. కరెక్ట్రా, ముమ్మాటికి నిజం. ఎలా ఉంటుంది అంటే చెట్లు చాచి ఆశీర్వదిస్తున్నట్టు, వనలక్ష్మి ముంగిట్లోనే కొలువై ఉన్నట్టు అంత శోభాయమానంగా ఉందిరా. ఇంకో విషయం ఏంటంటే, ఈ పచ్చదనం వల్ల, ఈ చెట్ల వల్ల బయటికంటే మనం చూసామంటే ఇక్కడ కనీసం 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని నేను ఘంటాపదంగా చెప్పగలను. అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు. నమో శాకంబరి, నమో శాకంబరి. ఈ చోటు నాది, నా స్వంతం అన్న భావన ఎంత ఆనందాన్నిస్తుంది. దీనికి నేను హక్కుదారుణ్ణి అన్న అద్భుతమైనటువంటి భావనకి సాక్షీభూతంగా నిలిచే ఈ శ్రీరామరక్షలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కళ్ళు, నివాస స్థలం కొన్న ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులు. అందులో నేను కూడా ఒకణ్ణి. శంకరా సువర్ణభూమి తరతరాలకు చెరగని చిరునామా.